దేవునికి మహిమ కలిగినట్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడట? మాట్లాడరు, గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తులో నుండి తెచ్చాడు. నీవు ఐగుప్తీయుడువు కాదు, నీవు ఐగుప్తీయురాలవు కాదు, నీవు జీవము కలిగిన దేవుని బిడ్డవి, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివి, మారు మనసు పొందిన వ్యక్తివి. ఆయన రక్తము ద్వారా కడిగి సంఘములో దేవుడు నిన్ను నాటితే నీవేం చేస్తున్నావో తెలుసా? మరలా ఐగుప్తుల ఆలోచనలే వస్తున్నాయి, ఐగుప్తుల తలంపులే వస్తున్నాయి, ఐగుప్తు వైపే మరలా చూస్తూ ఉన్నావు. ఎందుకో ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉండగా నీలో ఐగుప్తు తలంపులు చచ్చునుగాక, వాడి ఆలోచనలు తారుమారైపోవునుగాక, వాడి బుద్ధి ఎక్కడ మనలో కనబడకుండా ఉండునుగాక.